బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. ఎమ్మెల్యే చైతన్యారెడ్డి ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గినా కానీ తరచూ కనిపిస్తున్నాయి. ఇప్పటికీ చాలా చోట్ల నా దృష్టికి వచ్చిన నేను ఆపి ఉన్నాను. వాళ్ళ పరిస్థితి అప్పుడున్న పరిస్థితుల వలన మంచి జరిగితేనే ఇప్పుడు అయిపోతుంది అనుకోవడం, వాళ్లను అన్ని రకాలుగా ఆలోచించి తప్పులు చేస్తున్నారు. చట్టరీత్యా నేరమని ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది, అయినా కూడా తెలిసి తప్పులు చేస్తున్నారన్నారు ఆయన. ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గినా కానీ తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా చాలా చోట్ల నా దృష్టికి వచ్చినాయి కూడా నేను కొన్ని ఆపి ఉన్నాను. ఈ మధ్య కాలంలో కూడా జరగడానికి వీల్లేదు అని చెప్పేసి, కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి అప్పుడున్న పరిస్థితుల వలనో లేకుంటే మంచి జరిగితే అయిపోతుంది ఇప్పుడే అని అనుకోవడం వలనో అన్ని రకాలుగా ఆలోచించి తెలిసి తప్పులు చేస్తున్నారు. తెలియని వాళ్ళు లేరు. చట్టరీత్యా నేరం అని చెప్పి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది, అయినా కూడా తెలిసి తప్పు చేస్తా ఉన్నారు. అలాంటి తప్పుల్ని ఖచ్చితంగా మనం అడ్డుకోవాలి. పిల్లల్ని ఖచ్చితంగా చదువు పూర్తయ్యేంత వరకు, మనకు లీగల్ వయసు వచ్చేంత వరకు కూడా పెళ్లి చేయకూడదు. స్పెషల్గా ఆడపిల్లలకి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లలకి వాళ్ళ కళలు సహకారం చేసుకోకుండా మధ్యలోనే దాన్ని తొక్కేస్తున్నారు. మనకంటే స్తోమత మా పరిస్థితిని బట్టి చేస్తామని చాలా మంది పెద్దలు అంటూ ఉంటారు. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. అలాంటివి చేయకుండా వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి, గవర్నమెంట్ సైడ్ నుంచి మనంగా ప్రోత్సాహం ఇచ్చి చదువుకోవడానికి కానీ మిగతా ఇతర సహాయాలు ఉద్యోగాలు కానీ సహాయం చేయడానికి ఏదైనా ఇబ్బందులు వస్తే మేము ఉన్నాము. ఖచ్చితంగా ఈ చట్ట వ్యతిరేకమైన పనులు, దీంట్లో బాల్య వివాహం కాబట్టి దాన్ని చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఎవరికి తెలిసినా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దాన్ని ఆపి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అది జరగకుండా చూస్తామని చెప్పి మళ్ళీ మీ తెలియజేసుకుంటున్నాను. మీ అందరి బాధ్యత మీ ఇంట్లోనే జరుగుతున్నా మా ఇంట్లో జరుగుతుందని అనుకో, మా ఇంట్లో జరగడం లేదని గమ్మునుంటే కాదు, పక్కన ఎక్కడ జరుగుతా ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దాని మీద చర్యలు తీసుకొని అవి జరగకుండా చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను.